కృపా సత్య సంపూర్ణుడా, సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడా, మా కన్న తండ్రి, సభలలో మొదటి రోజుకు మమ్మల్ని ప్రవేశపెట్టి ఇప్పటి వరకు చక్కటి మాటలు మాకు వినిపించి తిరిగి మీ మాటల్లోనికి వెళ్ళడానికి కృప చేసినందుకు మీకు వందనములు. తండ్రి, మా కొరకు మీరు ఎలా నిరీక్షిస్తున్నారో, మీ ప్రేమ, మీ కరుణ, మీ దయ, మా కొరకు పరితపిస్తున్న మిమ్మల్ని నాయన అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. విలువైన మీ మాటలు చెప్పగలుగుటకు, వివేచించగలుగుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి నన్ను మీ పిల్లల్ని బలపరచమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, మనిషి కొరకైన దేవుని నిరీక్షణ అనే సభలు ఈ రోజు నుంచి ప్రారంభించుకొనుటకు దేవుడు చేసిన మహాకృపను బట్టి పరలోకమందున్న మన తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేదికను అలంకరించిన దైవజనులకును, మరి మొదటి రోజు దేవుణ్ణి గౌరవించి వాక్యం పట్ల ఆసక్తి కలిగిన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలుపుకుంటూ ఈ మొదటి రోజు దేవుని వాక్య భాగంలోనికి మనం ప్రవేశించగలిగితే టైటిల్లో ఒక ఆశ్చర్యార్థకం అనేది మనకు కనపడుతుంది. గొప్పవారు చిన్నవారి కొరకు ఎదురు చూడటం ఏంటి అని. లోకంలో ఎక్కడ మనం చూస్తున్నా చిన్నవారు గొప్పవారి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అన్నప్పుడు ఆ జిల్లా యంత్రాంగం ఎదురు చూడటం అనేది సబబుగా మనకు అనిపిస్తుంది. లేదంటే ఒక రాష్ట్రపతి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రితో సహా ఉన్నతమైన అధికారులు ఆయన కొరకు ఎదురు చూడటం మనకు తెలుస్తుంది. ఎదురుచూపులు, నిరీక్షణ అనగానే మనకంటే గొప్పవారి కొరకు మనం ఎదురు చూడటం సబబు అనిపిస్తున్న ఈ కాలాలలో మనిషి కొరకు దేవుని నిరీక్షణ అనగానే ఏమంటే మనిషిని దేవుణ్ణి ఊహించగలమంటారా? దేవునితో ఎవరిని పోల్చగలం? ఆయన శక్తి సామర్థ్యాలను ఎవరితో, పర్వాలేదు ఈయన కూడా అలాంటి వాడే అని అనగలం. మనిషి గొప్పవాడు అని ఒకవేళ మనం అనుకుంటే అది దేవుని బట్టి మనకు కలిగిందే తప్ప దేవుడు లేని గొప్పతనం ఈరోజు మనిషికి ఏముందంటారు? అలాంటి ఓ చిరు ఆయుష్ను కలిగి చిన్నవాడైన మనిషి కొరకు సర్వోన్నతుడైన దేవుడు ఎదురు చూడటం ఏంటి? ఆయన మన కొరకు నిరీక్షించటం ఏంటి? ఒక ఆశ్చర్యంతో కూడిన వాతావరణం అనేది ఆ పదాన్ని మనం అనుకుంటున్నప్పుడు ఆలోచించగలిగితే నా కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడా అనే ఒక ఆశ్చర్యము, ఒక విస్మయము, మరి నా కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నాడు అన్న ఆలోచన ఆ టైటిల్లోనికి మనల్ని తీసుకుని వెళ్ళగలిగే స్థితి అక్కడ మనకు కనపడుతుంది. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది, మనల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఆయన మాటలు ఎప్పుడు ఆయనని మనకు దగ్గర చేయడానికి, మనల్ని ఆయనకు దగ్గర చేయడానికి వారధిలా 26 పుస్తకాల వాక్యము మనకు కనబడుతుంది. టైటిల్ నిర్ణయించడానికి ఇంచుమించు ఒక నెల రోజులు ఎన్నో టైటిల్స్ అనుకుంటూ ఈ టైటిల్ ఖరారు చేయటం జరిగింది.
ఈ టైటిల్ ఖరారు చేసినప్పుడు ఆలోచన విధానం ఒక రకంగా ఉండేది. రోజులు దగ్గర పడుతున్న కొలది బైబిల్ గ్రంథంలో ఉంటున్న సందర్భాలను కదిలించి చూస్తున్నప్పుడు నిజంగా దేవా నువ్వే నడిపించావా అనే ఆలోచన తీసుకుని వెళ్ళిన టైటిల్ మన దేవుని పిల్లలారా. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఎన్ని మాటలు ఆయన గురించి మాట్లాడుతున్నా ఇంకా ఏదో తక్కువ చెబుతాం అన్న భావన కలిగినంత గొప్పవాడైన దేవుడు మనిషి చిన్నవాడు, 6 అడుగులు 60 కేజీల బరువు, బలముతోనూ ఆలోచనలోనూ తలంపులలోనూ స్థితిలోనూ ఉనికిలోనూ ఏమాత్రము దేవునికి సరితూగలేని మన కొరకు ఆ మహనీయుడు ఎదురు చూస్తున్నాడా? ఆయనకంత అవసరత ఏమొచ్చింది? ఆయన ఎందుకు ఎదురు చూపుల్లోనికి వెళ్ళిపోతున్నాడు? మన కొరకు నిరీక్షించవలసినంత అవసరత ఏంటి? నా కొరకు దేవుడు తగ్గుతున్నాడా? నా కొరకు దేవుడు తనను తాను మరిచిపోతున్నాడా? నా కొరకు తనకున్న స్వభావ స్వరూప లక్షణాలను కాదని నా కొరకు తగ్గాలనుకుంటున్నాడు ఆయన? ఏంటండి ప్రేమ? ఏంటి ఆలోచన? నా కొరకు ఆయన తన స్థితిని మరిచిపోతున్నాడా? నా కొరకు ఆయన ఎదురు చూపుల్లోనికి వెళ్ళిపోతున్నాడా? ఏమండి, పదాలు అనుకుంటుంటేనే మనసులో బాధ కలుగుతుంది. ప్రియమన్నవారా, నా కోసం ఎందుకు ఆయన ఎదురు చూపులు? నేను ఎవరిని? మనం ఎవరం ప్రియమన్నవారలారా? ఆయన తన ధనాగారములో నుంచి గాలిని వీచేటట్టుగా చేసే ఊపిరి తీసుకుని వదిలి బ్రతికే మనము, ఆయన తన దయాకిరీటాన్ని తల మీద పెట్టి భూమికి మహదైశ్వర్యాన్ని కలిగించి పండమని ఆజ్ఞాపిస్తే ఇదిగో 4 మెతుకులు తిని కడుపు నింపుకుంటున్న మనం, ఆయన కంటి చూపే భరించలేనటువంటి స్థితిలో ఉంటున్న మనము ఏంటంటే పోలికలు కుదరటం లేదు కదా ప్రేమన వారలారా. నా కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నాడు ఆయన? నేనెవరినని, నేనేంటని, మనకేముందని? ఒక చిన్నవాడైన మన కొరకు మహనీయుడు, మహానుభావుడు, ఉన్నత మహోన్నతుడైన ఆయన ఎందుకు ఎదురు చూపుల్లోనికి వెళ్ళిపోతున్నాడో ఈ 4 రోజుల సభలు ఎంతో ఆలోచన కలిగించాలి ప్రేమన్న వారలారా. మనలో తండ్రి దగ్గర ఎప్పుడు మొరపెట్టుకునేది ఒకటే, నాయన తండ్రి ఏం చెప్పాలి నాయన నీ కోసం? ఇంకా సమాజం నిన్ను నమ్మాలి, నిన్ను గుండెల్లో పెట్టుకోవాలి. ఏం చెప్పాలి? ఇంకా ఏం చెబితే మనిషిలో మారు మనసు కలుగుతుంది? ఇంకేం చెబితే మనిషి నీ వైపు మల్లుతాడు అని చేస్తున్న ప్రార్థనల ఫలితమేమో ఈ మనిషి కొరకైన దేవుని నిరీక్షణ అనిపించింది ప్రియమైన వారిలారా. ఆ నిరీక్షణ ఏంటో ఈ మొదటి భాగంలోనికి మనం వెళ్ళగలిగితే, దేవుడు మన చేతుల్లో పెట్టిన దివ్యమైన జీవవాక్కుల గ్రంథం బైబిల్ని తెరిచి చూడగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక దయచేసి మీ బైబిల్ అన్నీ తెరిచి, అపోస్తులుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఎఫెసీలకు లేఖను రాస్తూ ఎంత చక్కటి మాటను రాస్తున్నాడో మీరు చూడగలిగితే, మొదటి అధ్యాయము 10వ వచనం. మొదటి అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను.
తనలో తాను నిర్ణయించుకొనెను. దేవునికి ఆలోచన చెప్పేవారు ఎవరు లేరు. ఆయన ఆలోచన విని పాటించవలసిన వారమే కానీ ఆయనకు ఆలోచన చెప్పేవారు ఎవరు? ప్రభువా నువ్వు ఇది చెయ్యాలి అని ఆయనను గద్దించేవారెవరు? ఆయనతో మాట్లాడగలిగేవారెవరు? కదా. తనలో తాను నిర్ణయించుకొనెను. మానవ రాక కొరకు ఓ సంకల్పము తండ్రి మనసులో మెదులుతుంది. ప్రియమైన వారలారా, తండ్రి మనసులో మెదులుతుంది. పరలోకంలో ఉన్న వాటినన్నింటినీ పరిపాలిస్తూ నాకు ఇది తక్కువ అని ఏది కొదవగా లేని స్థితిలో ఉంటున్న ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏమండి, ఆ సంకల్పం ఎందుకు తండ్రిలో కలుగుతుంది అని ఒకసారి ప్రశ్నించుకోగలిగితే, పిల్లలు కావాలి అని తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్పగలుగుతాం? ఏమంటే మీకు వివాహం అయింది కదా, పిల్లలు కావాలనుకుంటున్నారు కదా, ఎందుకండి? ఎందుకు? ఆ తల్లిదండ్రులు చెప్పే సమాధానం ఎందుకంటారేంటండి? ఎందుకో పిల్లల్ని కావాలనుకుంటామా? ఏమండి, మా కుటుంబంలో ఇదిగో మా కళ్ళ ముందు తిరిగే మా వారసులు ఉండాలి. ఇంకా ఎందుకండి అన్నాం అనుకోండి, అదేంటండి, నా రక్తం పంచుకొని పుట్టిన నా వారు ఇదిగో నా కళ్ళ ముందు ఉండాలి. నిజంగా ఆ సమాధానం చెప్పటంలో అవసరత కంటే పిల్లలు కావాలి అనే ఓ నిరీక్షణ, ఓ ప్రేమ మన మాటల్లోనే కనపడుతుంది. చాలామంది వచ్చి పిల్లలు లేరన్న ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ పిల్లలు దేవుడిస్తే పొందుకోవాలని వాళ్ళ కళ్ళల్లో నిజంగా ఇష్టం కనపడుతుంది. దేవుడిస్తే బాగుండు అని ఆ కళ్ళే సమాధానాలు చెబుతుంటాయి. ఇష్టం, ప్రేమ. మనిషికున్నది ప్రేమ అయితే, ఏమండి, దేవుడి గురించి రాయించిన మాట కూడా చూడగలిగితే ఆయన మహాప్రేమ చేత అని బైబిల్ చెప్పింది. మహాప్రేమ అండి దేవునిది, మహాప్రేమ అయింది. తనలో తాను ఒక సంకల్పాన్ని నిర్ణయించుకుంటున్నాడు. తనలో తాను ఒక ఆలోచనను స్థిరపరుస్తున్నాడు. తనలో తాను ఒక కసరత్తు చేస్తున్నాడు. ఒక సంకల్పం, ఒక ప్రణాళిక తయారవుతుంది. ఆ ప్రణాళికలో భాగమే ఇదిగో పిల్లలు కావాలి అనే ఒక ఉన్నతమైన ఆలోచన. 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, తనలో తాను నిర్ణయించుకొనెను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ముందుగా నిర్ణయించాడు. ఆ నిర్ణయాలను అమలుపరచడానికి దేవునిలో నిరీక్షణ, ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే పని చిన్నదైతే క్షణాలలో జరిగిపోతుంది. దేవుని సంకల్పం క్షణాలలో జరిగేది కాదు, తరాలలో జరగవలసింది. నేను ఎదురు చూశానండి అంటే ఒక క్షణంకి ఆ మాట మనం మాట్లాడం. ఏమంటే మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు చూశానండి, ఒక 5-10 నిమిషాల కొరకు ఎదురు చూపులు అనరు, నిరీక్షణ అన్న పదం వాడరు. ముందుగా నిరీక్షిస్తున్నాడు అంటే ఒక క్షణములో జరిగేదైతే నిరీక్షణ అవసరం లేదు, ఎదురు చూపులు అవసరం లేదు. ఇది తరాలలో జరగవలసిన కార్యక్రమం.
ఎందుకంటే ఆ నిర్ణయము అమలుపరచాలి, ఆ నిర్ణయము అమలుపరచాలి, ఆ నిర్ణయము అమలుపరచాలి. అమలుపరచాలంటే తరాలు తరాలు రావాలి, తన నిరీక్షణ నెరవేరాలి. ఆ నిరీక్షణలో భాగమైన నిర్ణయమే మనము ఈ భూమి మీదికి రావాలి, మనం ఈ భూమి మీదికి రావాలి. ఎందుకంటే తాను అనుకుంటున్న వారందరూ ఒకేసారి ఈ భూమి మీదికి తీసుకొని రావాలన్న ఆలోచన లేదండి తండ్రికి లేదు. దానికంటూ ఒక ప్రణాళిక ఉంది, దానికంటూ ఒక నిర్ణయ కాలం ఉంది, దానికంటూ పాత్రలు ఉన్నారు, దానికంటూ పరిస్థితులు ప్రభావితం ఇవన్నీ ఉన్నవి ప్రియమైన వారలారా. ఏదో అనుకోగానే క్షణాలలో జరిగిపోయేది కాదు, దేవుని ఉన్నతమైన సంకల్పం. అందుకే లూకాసు వార్తలోనికి వెళ్ళగలిగితే ఆయన సంకల్పాన్ని గురించి ఒక అద్భుతమైన మాట మనం చూడగలం. దేవుని నిర్ణయాలను గురించి, ఆయన సంకల్పపు నెరవేర్పుని గురించి ఒక మాటను మనం చూడగలం. దయచేసి చూడండి, లూకా గారు రాసిన సువార్తలో మొదటి అధ్యాయము 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. వాటి కాలమందును అంటే దేవుడు నిర్ణయాన్ని అమలుపరచడానికి కాలాన్ని నిర్ణయిస్తున్నాడు. ఏ కాలములో ఏమి జరగాలన్నది ఒకటే కాదు, ఏ కాలములో జరగాలి, ఏం జరగాలి. తన నిర్ణయానికి కాలాన్ని జోడిస్తున్నాడు. మనం కూడా ఇంచుమించు మన కార్యక్రమాల పట్ల అలానే ఆలోచిస్తాం. 4 రోజులు సభలు జరగాలి, ఎప్పుడు జరగాలి? కాలము జనవరి నెలలో జరగాలి, 12కు ప్రారంభించుకోవాలి, 16కు ముగించుకోవాలి. ఏం జరగాలో నిర్ణయించుకున్నాం. ఆ జరగవలసినది ఏ కాలములో జరగాలో దేవదూత కూడా జకర్యాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మటం లేదా? దేవుని మాటలు ఎప్పుడు కాలాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. నా మాటలు వాటి కాలములలో నెరవేరును. ఆయన సంకల్పంలో మనం రావాలి అన్న కోరిక ఎప్పుడెప్పుడు ఏ కాలములో ఎవరెవరు రావాలని నిర్ణయించబడిందండి. ముందెవరు పుట్టాలి, ఆ తర్వాత ఎవరు పుట్టాలి, అప్పుడు కాలచక్రం ఎలా ముందుకు వెళుతుంది, ఏ సంవత్సరంలో ఎవరు కావాలి. మన రాక ఒక కాలాన్ని బేస్ చేసుకుంది. వాటి నిర్ణయ కాలమందు నెరవేరును అన్నాడు. గర్భవతిగా ఉన్నప్పుడు మన తల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్ రిపోర్ట్ చూసేసి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అని డాక్టర్ చెప్తాడు. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అంటే నీ రాక ఈ కాలములో జరుగును. ఈ కాలంలో మనిషి గనక ఎక్స్పెక్ట్ చేశాడు. దేవుడు ఖచ్చితంగా నిర్ణయించాడు. నా మాటలు వాటి కాలాలలో నెరవేరును. వాటి కాలాలలో అంటే దీన్ని బట్టి ఆలోచించగలిగితే, నేను పుట్టాలి అన్నది దేవుని సంకల్పం అయితే, నేనెప్పుడు అనగా ఏ కాలంలో పుట్టాలన్నది కూడా దేవుని ఆలోచనే. పగల, రాత్ర, ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు, ఎన్ని సెకండ్లకు అంటే దేవుని సంకల్పం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక సెకండ్ అటు కాదు, ఒక సెకండ్ ఇటు కాదు. అంటే తన సంకల్పంలో నిర్ణయ కాలములు ఉన్నవి. ఆ నిర్ణయ కాలములో మనం అందరం ఈ భూమి మీదకి రావాలన్న ప్రణాళిక దేవునికి ఉన్నది ప్రియమైన వారలారా. ఇంతకీ మనం రావాలి అనుకుంటున్నాం కదా, ఎక్కడి నుంచి రావాలో కూడా చూడగలిగితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే.
పర్వతములు పుట్టక మునుపు, భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, మాకు నివాస స్థలము నీవే. నీవే నీలో ఉన్నాము, ఇదిగో నీ కళ్ళ ముందుకు రానున్నాము. ఇంతకీ ఎక్స్పెక్ట్ డెలివరీ డేట్ అని చెప్పాడు కదా డాక్టర్. ఎక్కడి నుంచి రావాలి? తల్లి కడుపులో నుంచి, తల్లి కనుల ఎదుటికి రావాలి. ఏమండి, దూరం పెద్దగా ఏమీ లేదు కదా, కడుపులో నుంచి కళ్ళెదుటకు రావాలి అని ఒకవేళ ఆలోచిస్తే దానికి డాక్టర్ ఇచ్చే టైం ఏంటో తెలుసా? 9 నెలలు కంప్లీట్ అవ్వాలి. ఏముందండి, పెద్ద దూరం ఏం కాదు కదా అంటే కుదరదు. 9 months, 9 నెలలు నిండిపోవాలి. 9 నెలలు నిండాలి. మరి ఈ 9 నెలల కాలం తల్లి తండ్రి ఎదురుచూపులు. కడుపులో పడ్డాడు, కడుపులో పెరుగుతున్నాడు. విచిత్రం చెప్పమంటారా? తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని ఒక పాపగా, బాబుగా మారి తన కనుల ఎదుటకు రావటానికి తల్లికున్న నిరీక్షణ చూస్తేనండి 9 నెలలు. ఈ 9 నెలలు ఆలోచన ఎలా ఉంటుందంటే, నా కడుపులో పెరిగేవాడిని చూసుకోవడానికే 9 నెలలు. అలాగే ఈ భూమి మీదికి మనం రాకమునుపు దేవునిలో ఉన్నవారం మనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే నాయనా. నీలో ఉన్నాము. నీలో నుంచి నీ కనులెదుటకు రావటానికి మా కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావు. అది 9 నెలలు కాదు, 9 నెలలు కాదు, 9 నెలలకే ఎవరు పుడతారా ఏంటి అని ఆ టెన్షన్తో ఉంటాం. కానీ తండ్రిలో ఉన్న మనము తండ్రి కనుల ఎదుటకు రావటానికి దేవునికో నిరీక్షణ ప్రారంభమైంది. నిర్ణయించుకున్నాడు, ఆ తర్వాత నిరీక్షిస్తున్నాడు. ఎందుకు? అనుకున్న వారంతా వాటి కాలాలలో ఈ భూమి మీదికి తాను అనుకున్న సంకల్పం మేరకు ఈ భూమి మీదికి రావాలి. నిజంగా ఇక్కడికి రాకమునుపు దేవునిలో ఉన్నవారమా మనం? అవునండి. తరతరములకు నివాస స్థలము నీవే. యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి మీరు చూడగలిగితే అక్కడ కూడా కొన్ని చక్కటి సంగతులు, మన ఆలోచనను బలపరచగలిగే మాటలు మనకు కనపడుతుంటాయి. యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబునకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి నా పట్ల నీకున్న మంచి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు నాకు దానిని తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? లేను అన్ను అంటావా? నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. కాకపోతే నా కనుల ముందుకు నువ్వు రాలేదు. నువ్వు ఉన్నావని దేవుడు ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడో మీరు చూడగలిగితే 21వ వచనాన్ని చూడండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు భూమికి పునాదులు వేసేటప్పటికీ పుట్టి ఉంటివి. నా కనుల ఎదుటకు నువ్వు రాలేదు. నేను ఎక్కడున్నాను ప్రభువా? నాలో ఉన్నావు. అమ్మా, నేను పుట్టక ముందు ఎక్కడున్నానమ్మా అంటే, ఒరే నా కడుపులో ఉన్నావురా నువ్వు, నా కడుపులో ఉన్నావు. ఎంతకాలం ఉన్నానమ్మా? 9 నెలలు ఉన్నా. అలాగే దేవుని గర్భములో ఉన్నాము. నీవు అప్పటికీ పుట్టి ఉంటివి,
అప్పటికి అంటే నీ రాక ఖరారైపోయింది. తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు నిర్ణయము తీసుకున్నాడు అంటే ఏమండి, ఇదిగో నిరీక్షణకు వెళ్ళిపోయాడు ఆయన. నిర్ణయం మళ్ళీ బాగోలేదు, మళ్ళీ సెట్ చేద్దామంటే మార్చుకునేది అసలు నిర్ణయం కానే కాదు. దేవుడు ఎప్పుడు మాటి మాటికి మార్చుకునే నిర్ణయాలు ఏమీ తీసుకోడు, ఆయన తీసుకోడు. నిరీక్షిస్తున్నాడు. ఎందుకు నిరీక్షిస్తున్నాడు అంటే ఆయా కాలాలలో నెరవేరాలి. ఏ కాలంలో ఎవరు రావాలి, ఆ నిర్ణయం ఒక్కొక్కరి కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రియమైన వారలారా, ఒక్కొక్కరి కొరకు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మంచి మాటను మీరు చూడగలిగితే ఒక చక్కటి మాట వ్రాయబడింది. దయచేసి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు, 23 వచనాలు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 23 వచనాన్ని బాగా చూడండి. 23 వచనం, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికించడానికి వరుస 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 ఓ లైన్, ఓ క్రమము, ఒక పద్ధతి కదా. తన బ్రతికింస్తారు అన్నదే మనం ఆలోచిస్తుంటే, ఆ బ్రతికింపబడటానికి కూడా మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు? వరుస. లేవండి అనగానే టక్కన లేచిపోవటం కాదు ప్రియమైన వారలారా. ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే బ్రతికింపబడుదురు. మృతుల గురించి మాట్లాడుతూ ప్రభువు వస్తే ఇదిగో మరణించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిలో మనము ఉండము. ఎందుకంటే వరుస ఉంది. నేను బ్రతికున్నాను కనుక నేను ఫస్ట్ వెళ్తానంటే కుదరదు. వరుస, ఆర్డర్. అంటే కార్యక్రమాలప్పుడు దీన్ని పాటిస్తుంటాం కదా, లైన్స్ అని పాటిస్తుంటాం కదా. ఇది వరుస క్రమంలో మీరు కూర్చోండి. భోజనం దగ్గర కూడా వరుస క్రమంలో మీరు ఉండండి. ఒక క్రమాన్ని పాటించండి అంటాం. ఒక దేవుడు దేనికి క్రమం పెట్టుకున్నాడో తెలుసా? భోజనానికి మనం క్రమం అంటున్నాం. ఆయన మృతులను తిరిగి లేపడానికి అంటే నిర్ణయ కాలం. ఎవరు ముందు చనిపోయారో, ముందు ఎవరు లేవాలి, లైన్. ఎలాగూ బ్రతికించడానికి వరుస క్రమం ఉందో అలాగే ఈ భూమి మీదకి రావటానికి కూడా లైన్. ఎవరెవరు ఎప్పుడు రావాలి? ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా కలిగిన సుమారు జనాభాలో ఎవరెవరు ఎప్పుడు రావాలో నిర్ణయకాలం. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు, ఎప్పుడు మనం భూమి మీదకి వచ్చామో చూడగలిగితే ఈ మధ్యలో దేవుడికి కలిగినదే నిరీక్షణ. 1979లో నేను పుట్టాను. నేను కావాలన్న నిర్ణయం సృష్టి పుట్టక మునుపు జరిగింది. సృష్టి పుట్టిన తర్వాత కాలం పుట్టింది. సృష్టి పుట్టక మునుపు జరిగిన నిర్ణయానికి ఎంతకాలం ఎదురు చూశాడో ఇదిగో కాలాన్ని లెక్కించలేని స్థితి. ఎందుకంటే అప్పుడు కాలమే లేదు. ఒకవేళ కాలం పుట్టిన తర్వాత ఆలోచించగలిగితే ఇదిగో అప్పటి నుంచి నా కన్న తండ్రి నా కొరకు ఎదురు చూస్తే కాలం పుట్టింది. ఆ కాలం శరవేగంగా పరిగెత్తింది. 1979 వచ్చింది, ఒక నెల వచ్చింది, ఆ రోజు వచ్చింది, ఆ క్షణం వచ్చింది, నేను పుట్టాను. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. తండ్రిలో జరిగిన నిర్ణయం ఆ వరుస క్రమములో నువ్వు రావాలి.
బ్రతకడానికే కాదు ప్రియమైన వారలారా, ఇదిగో ఈ భూమి మీదికి వస్తున్న పుట్టుకలో కూడా క్రమముంది, 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 క్రమముంది. దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. ఆ నిర్ణయించుకున్న ఇదిగో తనలో ఉంటున్న మనల్ని తన కళ్ళెదుటకు తీసుకొని రావటానికి 1940లో ఒకరు, 60లో ఒకరు, 70లో ఒకరు, 80లో ఒకరు, 90లో ఒకరు. ఈ సమయంలో పుట్టని వారంటూ ఉన్నారంటూ ఏ సమయమైనా ఉందా? పుట్టని వారు ఉన్నారంటూ ఏ నెల అయినా ఉందా? పుట్టని వారు ఉన్నారు అను ఏ సంవత్సరం అయిందా? ఈ సంవత్సరంలో ఎవరు పుట్టలేదనేది ఏమైనా ఉందా? ఎంత క్రమం అండి దేవుడిది, ఎంత క్రమం. అంతవరకు నా కొరకు, నీ కొరకు పరలోకమందున్న మహాశక్తిమంతుడు, బల సంపన్నుడు, ఆయన ప్రజ్ఞ పాఠవాలకు కొదవలేనటువంటి ఉన్నతుడు, ఇదిగో అవన్నింటినీ ఆలోచించుకోలేదు, కానీ మన పట్ల ఓ ప్రేమను కలిగి ఉన్నట్టుగా ప్రేమనే చూపిస్తున్నాడు ప్రేమన వారలారా. ఆయన 9 నెలలకే తొందరగా ఎవరో తేలిపోతే బాగుండు అనుకుంటున్న మనల్ని ఈ భూమి మీదికి తీసుకొని రావటానికి ఇదిగో 1979 అని ఆలోచిస్తే, కాలం పుట్టిన తర్వాత కూడా ఎంతకాలం తండ్రి ఎదురు చూశాడు మన కొరకు. ఏమంటే ఈ క్షణంలో పుట్టిన వారు కూడా ప్రపంచంలో ఏ మూలన ఎవరో ఒకరు ఉన్నారు. ఈ క్షణం పుట్టిన వారి కొరకు దేవుడు ఎప్పటి నుంచి 2000 సంవత్సరాలు, కాలం పుట్టి 2000 సంవత్సరాలు ఎదురు చూశాడా ఆయన. రేపు పుట్టబోయే వారి కొరకు కాలం పుట్టినది మొదలుకొని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడా ఆయన? ఎదురు చూస్తున్నాడా? వాటి కాలాలలో నెరవేర్చడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడా? ఏమంటే ముఖ్యమంత్రి ముందు వచ్చాడు అనుకోండి, ప్రజలే లేట్ వచ్చారనుకోండి, చికాకు పడతాడు కదా. ఏమయ్యా కలెక్టర్ ఏంటిదంతా, చికాకు పడతాడు కదా. తండ్రిలో అది లేదా? ఇప్పుడు అనుకున్న వాడి కోసం 2000 సంవత్సరాలు నేను ఎదురు చూడాలన్న చికాకు లేదా? ఆ విసుగు లేదా? ప్రేమ ఉంటే చికాకు ఉండదు, ప్రేమ ఉంటే విసుగు ఉండదు. ప్రేమ నిరీక్షిస్తుంది ప్రేమన్న వారలారా. ప్రేమకున్న గుణమేంటో తెలుసా? ప్రేమ నిరీక్షిస్తుంది. తండ్రి ఎంత గొప్పవాడో ఒకవైపు ఆలోచిస్తున్నప్పుడు, ఆయనలో ఆ ప్రేమ గుణాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఏమండి మన పట్ల పుట్టక మునిపే ప్రేమ పెంచుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడే ప్రేమన వారలారా. తల్లిదండ్రులు కడుపున పడ్డ తర్వాత ప్రేమను పెంచుకున్నారు, చూడకముందే నా వారసుడు, నా అంశము ఇదిగో కడుపులో ఉంది అని. కానీ పరలోకమందున్న కన్న తండ్రి ఆయన నిర్ణయంలోనే నీ ప్రేమ పెంచుకున్నాడు. అప్పుడు రూపు లేదు, అప్పుడు ఊసు లేదు, మనకంటూ ఉనికి లేదు. ఉనికి లేక మునిపే నా పట్ల ఎదురుచూపు ప్రారంభమైందా? అలానే రావటం అంత సులువు కాదు ప్రేమన వారలారా, సులువు కాదు. రావటం అంత సులువు కాదు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన ప్రణాళిక చొప్పున ఒకనాడు ఆదాము గర్భం గుండా కొంతమంది, వారి గర్భం గుండా కొంతమంది, వారి గర్భము గుండా కొంతమంది, వారి గర్భం గుండా కొంతమంది. నేను రావాలంటే నన్ను కన్నవారు ఉండాలి, నన్ను కన్నవారు ఉండాలంటే వాళ్ళను కన్నవాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలంటే వాళ్ళను కన్నవాళ్ళు ఉండాలి. అబ్బా, ఎంత చైన్ సిస్టమా! ఎక్కడైనా ఒక దగ్గర తెగిపోతే నా పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? అసలు మనం ఏమైపోతాం? అసలు నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు. నోవాహు కుటుంబం ఉంది గనుక ఇదిగో మనం అందులో నుంచి వచ్చాం.
వెళ్ళిపోతున్న వారి గర్భాలలో నిన్ను లేకుండా బ్రతికున్న వారి గర్భాలలో నిన్నుంచుతూ, వారు బ్రతికిన కాలంలో నువ్వు పుట్టిన తర్వాత వారిని పంపుతూ, ఇదిగో నేను నా తండ్రి కడుపులో ఉన్నప్పుడే నా తండ్రి చనిపోతే. ఏమంటే నిర్ణయాలు అమలుపరచడం అనేది అంత సులువు కాదు ప్రియమైన వారలారా, అంత సులువు కాదు. అనుకున్నది జరిగించటం, అది అనుకున్న ప్రకారంగా జరిగించటం అంత సులువైంది ఏమీ కాదు, సులువైంది ఏమీ కాదు. నా కొరకు ఎన్ని నిర్వహిస్తున్నాడు, నా కొరకు ఎంతమందిని కాపాడుతున్నాడు, నా కొరకు ఎంతమందిని సెట్ చేస్తున్నాడు, నా కొరకు తండ్రి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, ఎన్ని ఏర్పాట్లు. పరలోకమందున్న తండ్రి తన నిర్ణయంలో ఉంటున్న నిన్ను తీసుకొని రావటానికి ఎన్ని ఏర్పాట్ల మధ్య, ఎంతమంది గర్భాల గుండా ఇదిగో మనల్ని తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతమంది గర్భాల గుండా. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి కాజీపేట, కాజీపేట నుంచి వరంగల్, వరంగల్ నుంచి ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా విశాఖపట్నంకి వెళ్తుంది. ఎక్కడైనా ట్రాక్ దెబ్బతిందనుకోండి, వెళ్ళదు. ఆ ట్రైన్లో ఉన్న వారందరూ విశాఖపట్నం చేరాలి. విశాఖపట్నం ఆ ట్రాక్ సరిగ్గా ఉండాలి. ఒక స్టేషన్ దాటుకుంటూ మరొక స్టేషన్కి వెళ్ళిపోవాలి, ఒక స్టేషన్కి వెళ్ళిపోవాలి, 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 వెళ్ళిపోవాలి. స్టేషన్కు వాకీ టాకీలు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి. ఇదిగో గోదావరి ఎక్స్ప్రెస్ వరంగల్ స్టేషన్ దాటింది అని ఖమ్మంకి ఇన్ఫర్మేషన్, ఖమ్మం దాటింది అని విజయవాడకి ఇన్ఫర్మేషన్. నిజంగా ఎన్ని స్టేషన్స్ దాటుకుంటూ ఒక ట్రైన్ గమ్యస్థానానికి వెళుతుందో, నువ్వు పుట్టుక స్థానమైన ఈ భూమి మీదకి రావటానికి ఇదిగో ఎన్నో గర్భాలను దాటుకుంటూ 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 నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో ఆ ట్రాక్ కట్ అయిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? అలా పిండముగానే రాలిపోయే స్థితి మనకు రానివ్వకుండా తల్లి గర్భంలో నిలబెడుతూ 9 నెలలు ఓ అందమైన ఆకారాన్నిచ్చి ఇదిగో తల్లి ఒడిలో నువ్వు ఉన్నప్పుడు, తల్లి చూపులు నిన్ను గుచ్చుతున్నప్పుడు, నా తల్లి అన్న నమ్మకం ఆ తల్లి పట్ల నీకు కలుగుతున్నప్పుడు, నీ తల్లిదండ్రుల కంటే నిన్ను చూసి ఆనందించింది దేవుడే. ఆయన నిరీక్షణకు ఫలం, ఆయన ఎదురుచూపులకు ముగింపు ఇదిగో ఈ భూమి మీదికి నీ రాక. వచ్చేసాడు, నిర్ణయింపబడిన కాలములో వచ్చేసాడు. నిర్ణయింపబడిన కాలములో ఎప్పుడు అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది. కాలం పుట్టక మునుపు ఆయన అనుకున్న నిర్ణయము కాలం పుట్టిన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది అంటే ప్రియమైన వారలారా, అప్పటి వరకు ఆ ప్రేమ నిరీక్షణకు దారి తీసింది ప్రియమైన వారలారా. కొరంథీయులకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన ఒక మంచి మాట చూడగలిగితే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, ఇంకా అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును. ప్రేమ అన్నింటినీ తాలుకున్నాడు, అన్నింటినీ. ఎందుకంటే మనం పుట్టే సమయానికి ఎన్ని జరిగాయో తెలుసా? ఎన్ని జరిగాయో. జరిగినవి ఏమున్నాయండి అనుకోకండి, ప్రపంచ యుద్ధాలే జరిగాయి. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా
ఆయా కాలంలో నువ్వు రావాలన్న ఆయన నిర్ణయం మారలేదు. యుద్ధం జరుగుతుంది కదా, నిర్ణయాన్ని మార్చుకుందాం అనలేదు. ప్రపంచ యుద్ధాలే జరిగాయి ప్రియమైన వారలారా. ఎన్నిసార్లు మరణానికి వెళ్ళినా మన వారు మళ్ళీ బ్రతికి బట్ట కట్టగలిగారంటే మన పుట్టుక కోసమే అని అనిపించటం లేదా? మన పుట్టుక కోసమే అని, మన పుట్టుక కోసమే అని అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుందండి. మహబూబ్నగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గారు, పేరు మేబీ సిద్ధయ్య గారు, చనిపోయారు అని న్యూస్లో మనం అందరం చూసాం. ఇక్కడ ఎదురు కాల్పులలో కన్ను మూశాడు. ఆయన గర్భంలో నుంచి వచ్చిన ఒక కుమారుడు హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు. తండ్రి ఒకవేళ సిద్ధయ్య గారు ముందే మరణించుంటే నీ సంకల్పం నెరవేరదు కదయ్యా. ఏంటి నీ సంకల్పం? పేపర్లో రాశాడు, తండ్రి కన్ను మూశాడు, కొడుకు కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన గర్భంలో నుంచి రాబోయే ముందుగా నిర్ణయించుకున్న ఒక కుమారుడు ఉన్నాడు. ముందుగా నిర్ణయించుకునే కుమారుడు. ఏమండి, పుట్టి 1 month తండ్రిని కోల్పోయారండి. ముందే తండ్రి కోల్పోయి ఉంటే ఈ కుమారుడు వచ్చేవాడు కాదు కదా. ఎన్నింటిని నిర్వహిస్తున్నాడండి కన్న తండ్రి, ఎన్నింటిని. నా కోసమే అని మనం ఆలోచించుకుంటున్నాం. ఇలా 750 కోట్ల మంది సుమారు అని మీరు ఆలోచించగలిగితే 780 సుమారు కోట్ల మందికి ఓ నిర్ణయకాలం. ఆ నిర్ణయకాలంలో వారు వచ్చి తీరాలి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉండాలి, ఏంటి, ఏ కాలంలో ఎవరెవరు కావాలి, ఏ కాలంలో ఎవరెవరు కావాలి ముందుగా నిరీక్షిస్తున్నాడు. పదే ఆ మాట చదువుకుంటుంటే తండ్రి ప్రేమ అన్నింటినీ తాలుకుంటుంది, అది నీలోనే కనపడుతుంది. మా కొరకు ఎదురు చూస్తూ అన్నింటినీ నువ్వు తాలుకుంటున్నావు. అన్నింటినీ ఓర్చును సహించుకుంటున్నాడు. ఒకవేళ దేవుడే సహనాన్ని కోల్పోతే నువ్వు రావు, నేను రాను, మనము లేము. సహించుకుంటున్నాడు. ఎందుకంటే ప్రేమ ఏం కలిగి ఉందని రాశాడండి. ఆ మంచి మాటను చూడండి, 6వ వచనం. అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ఇదిగో ఇంతకాలం ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే ఆయనకు మన పట్ల ప్రేమైన వారలారా. ఏదో మనల్ని చూసి ప్రేమించటం కాదు, అది మనిషి చేస్తాడు. మనకు ఆకారాన్ని ఇవ్వాలనే ప్రేమ. ఆకారాన్ని చూసి ప్రేమించిన ప్రేమ కాదు, ఆకారాన్ని ఇవ్వాలనే ప్రేమ. మనం ఏంటి అని తెలుసుకొని ప్రేమించటం కాదు, ఇది లోకం ప్రేమ. మీరేంటండి, ఆఫీసరా అయితే ప్రేమ మొదలైద్ది. ఉన్నత కుటుంబంలో ఉన్నవారా అయితే ప్రేమ మొదలవుతుంది. కానీ దేవుని ఆ ప్రేమ కాదు. నిన్నుగా ప్రేమించే ప్రేమ, నువ్వేంటో అని కాదు, నిన్నుగా ప్రేమించే ప్రేమ. అందుకేనేమోనండి, నేను తల్లి గర్భములో పిండమునై ఉండగానే ఆకారాన్ని ఇవ్వాలి కదా. ఆ నిరీక్షణకు ఒక ముగింపు కలుగుతుంది. కొన్ని 100,000 సంవత్సరాలకు పుట్టిన వారి పట్ల కూడా ఇదిగో తండ్రి నిరీక్షించాడు, ఇంకా నిరీక్షిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆ నిరీక్షణ ఎవరి కోసం అంటారు? ఆ నిరీక్షణ ఎవరి కొరకు? ఒకప్పుడు నా కొరకు, నీ కొరకు, ఇప్పుడు పుట్టబోయే వారి కొరకు.
పుట్టక మునిపే నన్నెంత ప్రేమిస్తున్నప్పుడు, పుట్టక మునిపే నా కొరకు ఇంత భరిస్తున్నప్పుడు, ఇన్ని తట్టుకుంటున్నప్పుడు, పుట్టక మునిపే నన్ను కాపాడాలి అన్న ఆలోచన కలుగుతున్నప్పుడు, పుట్టక మునిపే ఇదిగో నేను రావాలన్న ఆశ కలిగినప్పుడు, ఏమండి పుట్టినప్పుడే నా మీద ప్రేమ ఇంతున్నప్పుడు, మనం పుట్టిన తర్వాత దేవుడికి నీ పట్ల ఎంత ప్రేమ ఉందో ఈరోజైనా ఆలోచించావా? ఎంత ప్రేమ! దేవుడు నీ కొరకు నిరీక్షిస్తున్నాడన్న పదమే మన గుండె చెరువైపోవాలి ప్రేమన వారలారా. ఇదిగో అందరూ పుట్టిన తర్వాత నన్నెవడు పుట్టించాడు అని మనిషి నిరీక్షిస్తే అప్పుడు నేను ప్రత్యక్షం అవుతాను అనుకోవాలండి దేవుడు. అసలు ఇంతకీ నన్ను ఎవరు పుట్టించారు అని ఎదురు చూస్తుంటే ఏదో ఒక్కసారి వచ్చి వాళ్ళ కనపడి వెళ్ళిపోతానులే అనుకోవాలి. లేదు, నువ్వు కనబడాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు కనబడాలి. కడుపులో ఉంటున్న నీవు కనుల ఎదుటికి రావాలి. నిన్ను చూడాలి. ముందుగా నిరీక్షించిన మన కొరకు అని దేవుడు తన సంకల్పంలో మనకు చోటునివ్వటమే గొప్ప సంగతి. మన కొరకు ఎదురు చూశాడన్న పదమే నాయన. నువ్వు మా కొరకు ఎదురు చూశావా అని ఏమండి అమితమైన ప్రేమను నీలో పుట్టించగలగాలి ఆ తండ్రి ఎదురు చూపులు నీకు అర్థమైతే. ఆ తండ్రి ఎదురు చూపులు మనకు అర్థమైతే ఏమండి దేవుణ్ణి నమ్మడానికి ఎన్నో మాటలు చెప్పవలసిన అవసరం లేదు ప్రియమైన వారలారా. ఆ తండ్రి నా కొరకు ఎదురు చూశాడనగానే అక్కడే నీకు ఆ ప్రేమ నీకు అర్థమైపోవాలి. అంతే, ఇంకేం మాట్లాడకండి. నా కన్న తండ్రి గురించి నాకు అర్థమైపోయింది. నేను ఆయనలోనికి రావాలి అన్న ఆలోచన కలగాలి ప్రియమైన వారలారా. అన్న ఉడికిందా లేదా, అన్నం మొత్తం పిసకవలసిన అవసరం లేదని నువ్వే అంటావు, ఒక్క మెతుకు చాలు అంటావు. దేవుని నమ్మడానికి ఎందుకయ్యా నీకు 100 మాటలు కావాలి, 1000 మాటలు కావాలి? ఈ పిడకడంత గుండెల్లో మార్పు రావటానికి 100 మాటలు అవసరం లేదు. అసలు నీ కన్న తండ్రి ఏంటో ఆయన నీ కొరకు ఎదురు చూశాడన్నగానే చాలు. ఈ పిడకడంత గుండెల్లో మార్పు రావటానికి ఇంకేం కావాలి? మిగిలిన 3 రోజుల సభలు ఎక్స్ట్రా చాలు నాయన, చాలు. ఏ ఆలోచనతో నన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టావో, ఏ ఆలోచన నీ సంకల్పం నాకు అర్థమైంది. చాలు, నేను మారటానికి ఇది ఒక్కటి చాలు నాయన. నా కొరకు ఎదురు చూసిన నిన్ను నా గుండెల్లో నేను పెట్టుకోవాలన్న ఆలోచన కలిగించడానికి చాలదా? నేను పుట్టక మునిపే నా కొరకు సంకల్పం, నేను పుట్టక మునిపే నా కొరకు ఉద్దేశం, నేను పుట్టక మునిపే నా పట్ల జాగ్రత్త, నేను పుట్టక మునిపే నేను రాలిపోకూడదన్న జాగ్రత్త, నేను రాక మునిపే నన్ను చూసుకోవాలన్న ప్రేమ, నా కొరకు ఈ ప్రకృతిని కలిగించి సర్వాంగ సుందరంగా చేసి ఒక మహారాజు వస్తున్నాడు అన్నట్టుగా సిద్ధపరిచి. ఎవరండి రాజులు? మనవా? సర్వభూమికి ఆయన మహారాజు. ఒక రాజు మనల్ని రాజు అంటున్నాడు ఏంటండి? మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడేంటి ప్రియమైన వారలారా? నీ కన్న తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అర్థమవుతుందా ఒక్కసారి? నిన్ను ప్రేమించిన మనిషి మాటలు గుర్తొస్తున్నాయా? నిన్ను ప్రేమించిన మనిషి మాటలు గుర్తొస్తున్నాయా? ఎదురు చూడమనండి ఈ లోకాన్ని. నిరీక్షించలేదు ప్రియమైన వారలారా. ప్రేమే సరిగా లేని చోట నిరీక్షణేది? ప్రేమే సరిగా లేని చోట నిరీక్షణేది? ఆశగా ఎదురు చూసిన ఆయన కనుల ముందుకు నువ్వు వచ్చిన రోజు నీ తండ్రి ఇంట్లో చేసిన సంబరాన్ని నువ్వు చూసావే, కానీ పరలోకమందు తండ్రి పడిన సంబరాన్ని ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా? నేను పుట్టినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు పరలోకంలో నీ కన్న తండ్రి పడిన ఆ సంబరం, ఆ సంతోషం, ఆ మహా ఆనందం మనం ఎవరవనండి? మనల్ని చూసి అంత ఆనందం ఏంటండి? ఆ బంధం కదా ప్రేమైన వారలారా. మనం ప్రేమించక మునుపే మనల్ని ప్రేమించిన బంధం అండి. ఆ బంధం విచిత్రంగా లేదు?
సంబరం పరలోకంలో. ఎందుకు? నిర్ణయ కాలములో నేను నిరీక్షిస్తున్న వారు వచ్చేసారు. నేను నిరీక్షిస్తున్న వారు వచ్చేసారు. కన్న తండ్రి తపన, ఆయన పరితపించిన మనస్సు, మనిషి కొరకు ఆయన ఎదురు చూపులు నీ పుట్టుకతో ముగిశాయా? ఏం జరిగింది అసలు? మనిషి కొరకైన దేవుని నిరీక్షణలో రెండవ భాగాన్ని రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఇక నీ ప్రేమను గురించి చెప్పలేమేనేమో అని ముగించేశారు నాయన. ఏం చెప్పగలవు నాయన? నీ పిల్లలు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నాయన. తండ్రి, మా కొరకు నువ్వు ఎదురు చూసావన్న మాటే మమ్మల్ని కలవరపెడుతుంది నాయన. మీ కాళ్ళ దగ్గరికి మమ్మల్ని నడిపిస్తుంది నాయన. ఇంత ప్రేమను గుండెల్లో పెట్టుకున్నారా నాయన? మా కొరకు మీ స్థాయిని మర్చిపోయారా నాయన? మా కొరకు మీ ఔన్నత్యాన్ని పక్కన పెట్టారా తండ్రి? మా ప్రేమను పొందుకోవడానికి ముందే మమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఈ మొదటి రోజు నాయన మీరు ఇచ్చిన ఆలోచనకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ 3 దినములు కూడా దీవెనకరంగా నడిపించండి నాయన. అనేకులకు ఆశీర్వాదకరంగా మలచండి తండ్రి. వచ్చిన వారెవ్వరూ రక్షణకు దూరంగా వెళ్ళకూడదు నాయన. వచ్చిన వారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని వెళ్ళగలిగే ఉన్నతమైన సభలుగా ఈ సభలను మలచమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, రేపటి దినము కూడా మహిమకరంగా నీ కొరకు ముగించుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.